హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గమనతో గలగల. సో రేపు సండే కదా, సో మళ్ళీ ఇంకొక నాన్ వెజ్ స్పెషల్తో వచ్చేసా. అదే మటన్ కీమా. ఏం లేదు, చిన్న గిన్నె ఎందుకు ఉందంటే చిన్న క్వాంటిటీ వేస్తున్నా కాబట్టి ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిగడ్డలు, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఇవన్నీ వేసి మంచిగా గోలిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయిన తర్వాత పసుపు వేసి అది కూడా కొంచెం మంచిగా గోలిన తర్వాత కీమా వేసి లో ఫ్లేమ్ కలిపేసి లో ఫ్లేమ్ పైన పెట్టి క్యాప్ పెట్టేసి కొంచెం సేపు కవర్ చేయండి. కీమా మంచిగా గోలితే ఆ నాన్ వెజ్ స్మెల్ అనేది పోతుంది గైస్. సో మంచిగా గోలించుకోండి. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్ పైన చేయండి. కీమా గోలిన తర్వాత కొంచెం టమాటోస్ వేసి కొంచెం వేయండి. అవి కూడా మంచిగా మగ్గనియండి. టమాటోస్ మంచిగా మగ్గిన తర్వాత కారం, ఉప్పు మీ టేస్ట్కి సరిపడా వేసుకొని మంచిగా కలుపుకొని లో ఫ్లేమ్ పైన కుక్ చేసుకోండి. ఆయిల్ సపరేట్ అయినప్పుడు దాంట్లో ఒక గ్లాసెడ్ వాటర్ వేసి కీమా మొత్తం కుక్ అయ్యేదాకా మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి. సో కీమా ఉడుకుతున్నప్పుడు దాంట్లోకి ధనియాల పొడి, గరం మసాలా అండ్ కొబ్బరి పొడి వేసి ఆ వాటర్ అంతా పోయే వరకు మీడియం ఫ్లేమ్ పైన కుక్ చేసుకోండి. సో ఆ వాటర్ అంతా పోయిన తర్వాత కీమా కర్రీ రెడీ. మీకు కావాలంటే ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవచ్చు. నాన్ వెజ్ కర్రీస్ అన్నిట్లో సింపుల్గా చేసే కర్రీ ఇది. సో చాలా సింపుల్గా చెప్పాను అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గమనతో గలగల. బై బై.